మోటల్ ఉందా? ఏమైంది అసలు? బెంగళూరు వెళ్ళేసి వస్తాను. బాయ్. ఓకే ఓకే. మీరు గిట్ట విజిట్ కావాలంటే తెలుసు కదా అన్న. అట్లా. సో హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం బెనరానా ఇంకా సన్యానా షాప్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మాకు తెలిసి ఇంజన్ ఆయిల్ ఉంటుంది ఆడ. ఆల్రెడీ నేను సన్యానాకి కనుక్కున్నా ఏంటిదో అనేసి, ఉంటుంది అనేసి అన్నాడు. సో ఇప్పుడైతే మనం సన్యానాకి ఫోన్ చేసేసి మనం వెళ్ళిపోదాం షాప్ దగ్గరికి. సో మాకు తెలిసి అయితే నేను ఫస్ట్ మేమే కొంటున్నాం అనిపిస్తుంది అక్కడ. సో చూద్దాం అయితే గైస్, అయితే వెళ్దాము. నాకు తెలిసి షాప్ అయితే మస్తు క్రేజీ ఉంది మొత్తం. అయితే షాప్కి హెల్మెట్లు అయితే మస్తు క్రేజీ ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తా, మస్తు ఉంటుంది హెల్మెట్లు. సో గైస్, ఎవరైనా కావాలంటే జల్దీ కొనుక్కోండి, ఎందుకంటే అన్న దగ్గర స్టాక్ అయిపోతూ ఉంటుంది. నేను నిన్ననే ఓపెనింగ్ చేసారు, చాలా క్రౌడ్ వచ్చేసి. నిన్న మేము వెళ్ళలే ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది అనేసి. సో ఈరోజు అయితే వెళ్తున్నాం మేము. సో గైస్ చలో, మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. మా ఫ్రెండ్స్ మల్కాజ్గిరిలో ఉంటారు, వాళ్ళని పికప్ చేసేసుకొని మనం వెళ్ళిపోదాం. సో గైస్ చలో. మనమైతే మల్కాజ్గిరికి వచ్చేసాము. సో ఇప్పుడైతే మనకు తెలిసి మా ఫ్రెండ్స్ వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆల్రెడీ ఫోన్ చేసేసారు కదా. వాళ్ళ ఇద్దరు పేరు అబ్బి తెలుసా, ఇద్దరు పేరు అబ్బి, పెద్ద అబ్బి చిన్న అబ్బి అని పిలుస్తాం మనము. సో గాయ్స్ తెలుసు కదా ఎట్లా ఇదైతే కట్టేద్దాం రాయాలి. సో గాయ్స్, రైడర్ రాఘవ్ అంటారా బాబు. సో గాయ్స్, ఈయనైతే మన ఫ్రెండ్. ఈ బండి కోసమే మనము ఇంజన్ కోసం ఇలా ఫ్రెండ్ నేను ఇలా ఉస్తాద్ తీసాను నైజాంతే. సో గైస్, నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సో లెట్స్ గో గైస్, మనమైతే ఫ్రెండ్స్ని పికప్ చేసుకొని ఇద్దరు అబ్బి చిన్న అబ్బి పెద్ద అబ్బిని పికప్ చేసుకొని మనము వెళ్ళిపోదాము సీదా సంజన వాళ్ళ షాప్కి. సో గైస్ లెట్స్ గో. సో ఈయన గిట మన ఫ్రెండే. సో గైస్, ఎంటీ ఇంకా ఈ 390 తీసుకొని ఆడకి వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి నాకు తెలిసి ఇంకొక బైక్ వస్తుంది. సో గైస్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం అందరం స్టార్ట్ అయిపోదాం. ఇగో చూసినా కదా, ఇక బైక్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇగో ఈయననే చిన్న అబ్బి, అలా అన్న దాచుకుంటుండు కెమెరాలా. అయ్యప్పు గాయస్, ఇగో వీళ్ళందరూ ఇగో కెమెరా షై. ఇగో సైకిల్ దొక్కుతురు. రాఘవ్ సైకిలా? సరే దా గైస్, చలో లెట్స్ గో. గైస్, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆల్రెడీ మస్తు లేట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు సీదా షాప్కి వెళ్ళిపోయి సీదా మనం ఇంజన్ ఆయిల్ తీసుకొని అన్న వాళ్ళని కలిసేసి మనం వచ్చేద్దాం. సో గైస్ లెట్స్ గో. మనమైతే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే చూస్తాం కదా చిన్నపి వాళ్ళ మొత్తం అయితే అంతా. ఎందుకంటే మనం జల్దీ వెళ్ళిపోతుండే. ఆల్రెడీ మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాము వచ్చేస్తున్నామని. సో అయిన వల్లనే మస్తు లేట్ అయిపోయింది. నిజంగా అసలు కనెక్ట్ వెళ్ళిపోయినా గాయస్. నిజంగా చెప్తా, ఆపుతారండి లవటర్ ఇట్లా తెలియదా అసలు కనిపించలేదు సార్. దూరం నుంచి కనిపించలేదు అసలు. దగ్గర వచ్చాం కానీ ఇట్లా ట్యాప్ పట్టుకొని నిల్చున్నాడు ఆయన. బ్యాక్ అయిపోయింది. అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కనెక్ట్ అనేది. మనమే బిస్కెట్ అయిపోతుంది. నేను కొనాకున్నా అసలు నేను బాబు తీసుకుంటూ వస్తున్నాను. అసలు సీదా అయిపోయింది. ఆడ చూడంగానే పోలీసు వాళ్ళు ఉంటాడు. లేకపోతే బాగా అయిపోతుంది. పట్టేసిరా అసలు. నిజంగా మూడు బండ్లు ఒక్క ఇంజన్ ఆయిల్ వాయిసింగ్.
ఇప్పుడైతే మనము షాప్ దగ్గరికి వచ్చేసినాము. ఒక 5 minutes రూట్ ఉంది. చిన్న అబ్బి ఇంకా పెద్ద అబ్బి పెట్రోల్ వేపించుకొని పోయారు. సో గైస్ ఇప్పుడు అందరూ అయితే ఆడ ఉన్నారనమాట. ఇగో ఇతను వచ్చేసి రాఘవ్, తెలుసు కదా రాఘవ్ ఎవరో, ఈయనదే 390. సో గైస్ లెట్స్ గో, సీదా అక్కడికి వెళ్ళేసి మనము వీడియో అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడైతే మనం అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చేసాము. నాకు తెలిసి ఫుల్ వర్షం పడుతుంది. ఇగో చూడొచ్చు వర్షం పడుతుంది. గైస్ వర్షం పడుతుంది, కొంచెం అయితే తడిచిపోయినాము. అన్న వాళ్ళ కలుస్తాం ఇప్పుడైతే. గైస్ ఇదే మన అన్న వాళ్ళ షాప్ వచ్చేసి. అన్న వాళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు. హలో సన్యానా, హాయ్ హాయ్ అన్న. ఇంజన్ ఆయిల్ కోసం అన్న లేదా అయిపోయింది అన్న, ఆల్రెడీ చెప్పినా కదా అన్న. మోటల్ ఉందా? ఏమైంది అసలు? వర్షం ఇప్పటిదాకా అక్కడ పెట్రోల్ ఓపేసుకుంటున్నా. పండు ఏం లేదు. చూస్తారు మీరే చూస్తారు. బెనరానా చెప్పింది కదా ఏ అక్కనే చూడుస్తారు అనేసి. అక్కనే చూడుస్తారు అనేసి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. హలో బెనరానా, హాయ్ హాయ్ అన్న. మనకు మోటార్ కావాలన్నా. ఇంజన్ ఆయిల్ కావాలా? ఏడా 1.5 లీటర్ దేని రాదు. 1 లీటర్ సపరేట్ పక్కన డబ్బాలు అనుకుంటేనే వస్తుంది. 1.5 లీటర్ డబ్బాలు దొరకవు అసలు, రావు. ఓన్లీ 1 లీటర్ వస్తాయి అన్న. దీనిలో అన్న 1.5 లీటర్ డబ్బా 1.7 అన్న, కానీ ఇంజన్లో పోసేది 1.3 వస్తుంది. ఏ బండికి 390 1.3 వస్తుంది. 7 కదా. 1.4 అన్న అంటే నయోతా 1.7 అన్నాడు. 1.3 1.4 వస్తుంది. నేను 1.4 అన్నాడు. దీనిలో 1.5 లీటర్ డబ్బు ఉంటుందా? మా తెప్పించేసి అదే 1.5 లీటర్ ఉంటుందా? మీరైతే చూడవచ్చు, మస్తు హెల్మెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడు ఎస్ఎంకి ఇవన్నీ. నాకు తెలిసి అయితే ఇది బెనరానా షూస్ ఇంకా హెల్మెట్. ఫస్ట్ గిరాక్ అయిపోయిందా? డైలీ వస్తానంటారు, నవ్వుతూనే ఉంటారు లైట్ అంతే అంట. రోజులు నవ్వుతూనే ఉండాలో మనం చూస్తూ ఉంటాం. రోజులు అంటేనే క్రియాల 1.7 వస్తాను ప్రతిసారి. చూడండి ఉంటుంది. 1.5 వరకు మినిమం 300 ml ఎందుకు మిగిలించడం? 2 లీటర్ పోసేస్తే అయిపోతుంది. అలా బెస్ట్ చెప్పాలా, 2 రోజులు కూడా 100 ప్యాకెట్ పాప్కార్న్ వేసిన బండి. బెనరానా వెళ్ళేసి వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
ఓకే ఓకే రాఘవ్ లెట్స్ గో మరి వెళ్ళు. నిన్న ఎట్లుండే నా క్రౌడ్? నిన్న తక్కువ మంది వచ్చారు, ఫుల్ హ్యాపీగా ఉండే. మీరు అందుకే కదా పొద్దుగాల పెట్టినంటే పొద్దుగాల అందుకే పొద్దున్న పెట్టిన అప్డేట్ పోలీసు వాళ్ళకి పర్మిషన్ మనకి ఆన్ పేపర్ దొరకలే అనమాట. దాని గురించి అట్లా పోతే మొత్తం రోడ్ జామ్ అయిపోతుంది. నిజంగా రోడ్ జామ్ అయిపోతుంది. అప్పుడైతే ఎంత జామ్ అయిపోయింది అక్కడ అలా అందుకే మన వల్ల వేరే ప్రాబ్లం అని చెప్పి అందుకే తక్కువ టైం అప్డేట్ ఇచ్చి తక్కువ టైం ఓపెన్ చేసి. సరేనా, పెళ్ళి చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్మార్ట్. Thank you, Pandu, for Thank visiting you. our store. అవర్ స్టోర్. బాయ్ అన్న. బాయ్ బాయ్. కాదన్న ఇక్కడ రాగానే స్టార్ట్ అయిపోయింది. అందుకే శని వాళ్ళు వచ్చేటట్టు ఉంటారు. అరే బెనర్గా చెప్పలేదు. అరే మామూలు చెప్పులు తీసుకోవద్దు. అగో అదే నిజంగా లేదు, ఆయన ఇది ఆయన. అవునవును పెద్దగా ఉన్నాయి. ఆయన కాళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. రోడ్కి రాసుకోబోయి ఉంటుంది ఇట్లా బండి నడిపిస్తాం. ఇటు మీద చెప్పు కూడా కాలికే రావాలంటున్నారు. ఇప్పుడు కాలుకి వచ్చింది చిన్నది కావు. నేను చెప్తా ఏడేసి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఇంజన్ ఆయిల్ తీసేస్తున్నాము. మనకైతే డిస్కౌంట్ ఇచ్చిండు. మీరు గిట్ట విజిట్ కావాలంటే తెలుసు కదా అన్న. సరేనా అట్లా చేసావు అన్నా, అట్లా చేసావు అన్నా. ఇంజన్ ఆయిల్ దేనిలో పోతాను? ఇంజన్ ఆయిల్ బండిలో పోస్తారు, పోతే బండి స్టార్ట్ అవుతుంది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు? అట్లా నీ లోటు మీద నువ్వు స్టార్ట్ అవుతున్నావు. యాక్టివేట్ అయినా ఇప్పుడు మాట్లాడుతున్నావు. సంజయ్ ఆడ చూసేసి ఆడికి వెళ్ళిపోయిన అడవిలో పడ్డాడు. గాయస్ నీళ్ళు మొత్తం మోసేసిండు. ఆల్రెడీ తడిసే వచ్చిన షాప్కి. నీళ్ళు అలా వద్దానా, అలా వద్దానా నా వేడికెళ్ళి వచ్చిన నీళ్ళనా అది. నేనేదో దూకినా అంటే కూడా స్విమ్మింగ్ పూల్ ఎట్లా దుంకుతుండో పటాపటా టైం కొట్టిన చాపలేక కొట్టి వాటర్ అది. ఆయిల్స్ పైన ఎంఆర్పి ఏదైనా ఒకటే ఉంటుంది. మన దగ్గర డిస్కౌంట్స్ హెల్మెట్ అండ్ యాక్సెసరీస్ పైన ఉంటుంది. అట్లా అంటే ఎంఆర్పి కంటే తక్కువనే అమ్ముతాం కాబట్టి దాన్ని డిస్కౌంట్ కింద తీసుకుంటారు అందరూ. కానీ హెల్మెట్స్ పైన అయితే భారీ డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సన్నీ ఉంటాడు సన్నీబాయ్ ఇక్కడనే ఉంటుండు రోజు. ఆయననే షాప్ తీసుకుంటుండు. ఆయన అయితే హెల్మెట్కి ఇప్పుడైతే చెప్పిండు కదా, హెల్మెట్కి ఇంకా వీటికి డిస్కౌంట్ ఇస్తారు అనేసి. ఇంజన్ వాళ్ళకి అయితే లేదు. సో గైస్ మీరైతే సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, డిస్కౌంట్ వస్తుంది మీకు. సో గైస్ ఇగో ఏమో చేస్తున్నావు. डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ఏం చేస్తున్నావు? రేట్లు పెరిగినాయా? ఎందుకు పెరిగినాయి? రేట్లు పెరిగినాయంట. కాదు, ఆయిల్ మనోడే చేంజ్ చేసుకుంటాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చింది అర్థమవుతుంది. ఏ కాకా అదే రసం ఇవన్నీ నువ్వే వేసుకున్నావు, అది నువ్వే వేసుకున్నావు, ఇది నువ్వు వేసుకున్నావు. చిన్న మెకానిక్ పెద్ద మెకానిక్ మనం డబ్బులు తెచ్చిన. సో గాయస్ ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అనమాట, ఆయిల్ చేంజ్ చేసేసాం బండికి చేంజ్ చేయించేసి అయితే మీకు కావాలంటే సూపర్వైజ్ మన చేయించుకోవాలని ఉంటే ఇక్కడే ప్లీజ్ సఫిల్ కూడా. నేనైతే ఇన్స్టాగ్రామ్ అయితే పెడతా, ఆయనది ఇన్స్టాగ్రామ్ అయితే ఐడి పెట్టేసేస్తా, మీరు ఆయనకు డిఎం చేయవచ్చు. ఓకేనా, తెలుసుకో. ఇప్పుడైతే మనం ఏమైతే ఆయిల్ అయితే ఓపించేసుకోదాం బండిలో. ఆయిల్ అయితే ఓపించుకొని వెళ్ళిపోదాం మీడికి వెళ్ళి. ఓకే గాయస్.